ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మీకు అందిస్తున్న వాగ్దానం, మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. 2 దినవృత్తాంతాలు 15:2. మరి మనం దేవుని పక్షం వారైతే ఆయన మన పక్షంగా ఉంటానంటున్నాడు. చూడండి, మనం నిజంగా ఎవరితో మిజ్జోడ అవుతామో వారి గురించి కొంచెం కూడా తక్కువ చేయకుండా మాట్లాడతాం. అపవాదిని హెచ్చించం, కానీ దేవుని హెచ్చించాలి అనేది మనకు నేర్పిస్తున్న పదం ఇది. ఈ వాగ్దానంలో మీరు యెహోవా పక్షం వారైన ఎడలా అని అంటున్నాడు. అంటే నిజంగా ఆయన పక్షంగా ఉంటే ఆయన మీ పక్షం నుండును అని అంటున్నాడు. సజీవుడైన దేవుని యొక్క స్వరాన్ని మనం వాక్యంలో వెతుకోగలుగుతాం. సో వాక్యంలో ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఎన్ని రకాలుగా మనల్ని దీవించి నడిపిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే అన్ని రకాలుగా కృతజ్ఞులై ఆయనకు స్తుతి చెల్లించగలుగుతాం. కాబట్టి ఆయన నా పక్షంలో ఉన్నాడు, నాకు విరోధి ఎవరు అని ధైర్యం కలిగి మనం ప్రభుని స్తుతించగలిగేటట్టుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి దీవెన, ఆశీర్వాద, కృపా కనకటాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభా, ఈ దినం నీ కృపతో మీ పక్షంలో మేముండగా మా పక్షంలో యుద్ధం చేయవాడై మేలు చేస్తూ మహిమనుంది మహిమాన్వితమైన నీ కర్ణ కటాహలను బట్టి ఆదరిస్తూ ఆదుకోమని యేసుక్రీస్తున్నతమైన అతిశయకారకుడుగా గణనీయుడేయమని మహామహిమోన్నత నీ చిత్తానికి అప్పగించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.